హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు జొన్న రొట్టె చేస్తున్నాను. అది ఎలా చేస్తానో చూపిస్తాను. ఇది వచ్చేసి జొన్న పిండి. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్టు బాగా మరగబెట్టుకునే వాటర్ను కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. నేను ఆల్రెడీ మరగబెట్టుకున్న వాటర్ను ఆ వాటర్ను దీంట్లో పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా అంతటిని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు రొట్టె సైజు ఎంత కావాలో అంత పిండి తీసుకొని బాగా జిగటొచ్చేంత వరకు బాగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి. ఎంతసేపు వీలైతే అంతసేపు కలుపుకోవాలి. ఇలా అంతటిని బాగా పిసుక్కోవాలి. ఇలా పిసుక్కొని రోల్ మాదిరి చేసుకొని కింద మటుకు కంపల్సరీ పిండి ఉండాలి. పిండి వేసుకొని రొట్టెను తిప్పుకుంటూ కొట్టుకోవాలి. పిండి లేకుంటే తిరగదన్నమాట రొట్టె, అందుకు కంపల్సరీ పిండి అయితే ఉండాలి. నేను వచ్చేసి కట్టెల పొయ్యి మీద రొట్టె చేస్తున్నాను. మనకు రొట్టె ఇది రొట్టె కొట్టుకుండే లోపు పెన్నం కూడా బాగా వేడెక్కిండాలి. రొట్టె రెడీ అయింది. ఇప్పుడు పెన్నం కూడా బాగా వేడెక్కింది. ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు పైన వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక వాటర్ డ్రై అవ్వకముందే మనం రొట్టె తిప్పుకోవాలి. డ్రై అయితే సరిగా తిప్పినప్పుడు కొంచెం విరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ ఉన్నప్పుడే తిప్పేసుకోవాలా రొట్టెను.
చూడండి రొట్టె పొంగుతుంది. ఒకవేళ ఇప్పుడు రొట్టె ఇట్లా వేసినప్పుడు కొంచెం మడతబడినట్టు అనిపించిందంటే వాటర్ వేయకముందే సలాకు తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటే అడ్జస్ట్ అవుతుంది. వాటర్ వేసినాక చేసుకోకూడదు, వాటర్ వేయకముందే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రొట్టెని ఇలా తీసుకుంటాం కదా, ఇలా వేసాక కింది పార్ట్ వచ్చేసి పైకి పడింది కదా, పిండి ఉండే పార్ట్కి వెళ్ళి అందుకు వాటర్ వేసుకోవడం వల్ల ఆ పిండి అంతా వెళ్ళిపోతుంది. లేదంటే రివర్స్ వేసుకున్నామంటే రొట్టెకు పిండి అంటుకున్నట్టు అనిపిస్తుంది. అందుకు పిండి పార్ట్ పైకి కంపల్సరీ పడాలా రొట్టె వేసుకున్నప్పుడు. పిండి పాటు కిందికి వేసామంటే మాడడం కూడా త్వరగా మాడుతుంది, ఎందుకంటే వట్టిపిండి కాబట్టి త్వరగా మాడిపోతుంది. అందుకే ఇలా వేసుకోవాలా. రొట్టెలన్నీ రెడీ అయ్యాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.